కూటమి కాపులు వర్సెస్ వైసీపీ కాపులు. పండంటి కాపురంలో కొండంత రచ్చ. సాయి కృష్ణ ఎపిసోడ్తో వేడెక్కి పీకే కమెంట్లు తోడై ఆత్మీయ సమావేశాలతో అగ్గిపుట్టి కాపుల ఐక్యతపైనే బిగ్ డిబేట్లు జరుగుతున్నాయి. కుమ్మేసుకుందాం రా రేంజ్లో షురు అయింది సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం. ఏపీలో కాక రేపుతో ఉన్న కే పాలిటిక్స్ డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సామాజిక వర్గాల్ని ప్రస్తావించకుండా, కుల సమీకరణల్ని వర్కౌట్ చేయకుండా ఏపీలో పాలిటిక్స్ నడవుగాక నడవు. పర్టికులర్గా కొన్ని కులాలతో ఈక్వేషన్లు కట్టకపోతే ఓట్ల లెక్కలు ఓ పట్టాన కుదిరి చావు. అలా ఏ పార్టీకి కొరుకుడు పడని కులమేదైనా ఉంది అంటే అది కాపు కులమే. దశాబ్దాల తరబడి ఏపీ రాజకీయాల్ని కావలించుకొని ప్రతి ఎన్నికల్లోనూ ఎంతో కొంత నిర్ణయాత్మకంగా మారింది కాపు సామాజిక వర్గం. ఇప్పుడు అదే కాపు ఓట్ బ్యాంకుల మీద వాలిపోయాయి కొన్ని పార్టీలు. కాపు సామాజిక వర్గమే కథావస్తువుగా మారి ఏపీలో అత్యంత నాటకీయంగా ఒక పవర్ గేమ్ షురూ అయ్యింది. కాపుల అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్న కమిట్మెంట్తో ఒక పార్టీ, కాపుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఛాంపియన్లం మేమే అని ఇంకో పార్టీ. బీప్ సౌండ్లకు కూడా దొరకనంత జబర్దస్త్గా సాగుతోంది కాపు నేతల కొట్లాట. నిన్న మొన్నటిదాకా వెన్నుపోటు పాలిటిక్స్ ఇప్పుడు సడన్ గా కులం కలర్లోకి మారిపోయాయా? ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అవును, కులపు ఓట్ల చుట్టూనే రీస్టార్ట్ అయ్యింది రాష్ట్ర రాజకీయం. అది కూడా మోస్ట్ హ్యాపెనింగ్ అనిపించుకున్న ఓ కులాన్ని రౌండప్ చేస్తూ. నేను రెడ్డి కాపులను పవన్ కళ్యాణ్ కమ్మ కాపు అవుతాడా ఏంటండి? కాపు కాపే అవుతాడు. ఎవరు ఒరిజినల్ కాపులు, ఎవరు ఉత్తుత్తి కాపులు తేల్చుకుందామా అనేదాకా కాపు సౌండ్ లేకుండా పాలిటిక్సే చెయ్యలేమా అన్నంత కసిగా ఆయనకి కులాన్ని ఆపాదించి ఆయన కులతత్వం ఉండకూడదు, మనకి కులతత్వంతో ముందుకు వెళ్ళకూడదు రాజకీయాల్లో అనేటువంటి మాట చెప్తే దాని విపరీతార్థాలు తీసి ఇవాళ మేము మళ్ళీ నెగ్గమనేటువంటి భయం వచ్చింది కనుక కులం దరిద్రం వదిలిపోతే తప్ప ప్రజా జీవితాలు బాగుపడవు అని విరక్తి కలిగేంత ఇదిగా మారిపోయింది ఏపీలో కుల కాలుష్యం. అర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అసలు ఈ కులం పేరుతో డిష్యం ఎక్కడ మొదలైందో తెలియాలంటే కొద్దిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. తెలుగు రాష్ట్రాలని పట్టుకు పీడిస్తోన్న రెండు తక్లీఫ్లు ఇవే అంటూ తెలంగాణలో ప్రాంతీయ భావజాలాన్ని, ఆంధ్రప్రదేశ్లో కూరుకుపోయిన కులతత్వాన్ని కలిపి దునుమాడబోయారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. ప్రభుత్వ వార్షికోత్సవం సందర్భంగా సభ్య సమాజానికి ఏదైనా మంచి మెసేజ్ ఇద్దామనుకున్న ఉత్సాహాన్ని ఆయన ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశారు. క్రిమినల్స్కు కులం ఉండదు, కులాన్ని అడ్డం పెట్టుకుని కన్వీనియంట్ రాజకీయాలు చేస్తున్నారు, కులం పేరు చెప్పి రౌడీలను ఎంకరేజ్ చేస్తున్నారు అని ఫలానా కులం పేరెత్తకుండా పవన్ ఇచ్చిన స్వీట్ కోటింగ్ నేరుగా అపోజిషన్ పార్టీనే తాకేసింది. కాకినాడ మాటామంతిలో పవన్ కళ్యాణ్ మాక్ ఆఫ్ మన్ కీ బాత్ ఇటు కూటమిని అటు అపోజిషన్ కూడా అలర్ట్ చేసింది. సడన్గా ఏపీలో కుల రాజకీయం రాజుకుంది. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి? మీ అందరికీ నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? బెజవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన సాయి కృష్ణ ఎపిసోడ్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ రౌడీ షీటర్లకు వకాల్తా పుచ్చుకుంటారా, ఇదెక్కడి రాజనీతి అని ప్రశ్నించారు పవన్. కానీ డిప్యూటీ సీఎం డైలాగ్ డెలివరీని ఎవరికి తోచినట్టు వాళ్ళు డీకోడ్ చేసుకోవడం మొదలైంది. మరీ ముఖ్యంగా పీకే వాడిన రౌడీ అనే పదం మీదే అండర్లైన్ చేసుకుని ఎదురు దాడికి దిగింది వైసీపీ. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవారు రౌడీ అనే పదానికి ఆయన తీసుకొని ఆలోచించేసుకుని చెప్పండి. నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా అసలు రాజ్యాంగ పదంలో ఉండడానికి అరువుడా మాట్లాడిన వ్యక్తి? వైసీపీలో రౌడీలు అంటే ఎవరు? రఫా గంగమ్మ జాతర అని సీఎం కూడా మాట్లాడాడు. అంటే వాళ్ళందరినీ ముద్దెట్టుకుంటామా ఏంటి? మీరు ఎప్పుడో వస్తారని ఈ రోజు నుంచి మీకు మంగళహారతి బట్టి రండి బాబు మీరంతా రాజ్యాధికారం ఇస్తామా ఏంటి? అదృశ్యమైన సాయి కృష్ణ కేసు కొలిక్కి రాకముందే, అతడిది కస్టోడియల్ డెత్తేనని నిర్ధారణకు రాకముందే సిట్టు దర్యాప్తు కొనసాగుతుండగానే దీనికి సమాంతరంగా ఏపీలో కుల రాజకీయం రాజుకుంది.
సాయి కృష్ణ కాపు కులస్తుడు కావడం, అతడి ఫ్యామిలీకి వైసీపీ సంఘీభావం ప్రకటించడం, కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వచ్చిన సీఎం కూడా కూటమి ప్రభుత్వం తరపున సాయి కృష్ణ పేరెంట్స్కి న్యాయం చేస్తామని ప్రకటించడం, ఈ మొత్తం ఎపిసోడ్ని క్యాస్ట్ పాలిటిక్స్ కోణం నుంచి చూశారు జనమంతా. సాయి కృష్ణ సెంట్రిక్గా రాజుకున్న కాపు ఓటు బ్యాంకు రాజకీయం అక్కడితోనే ఆగలేదు. ఆత్మీయ సమావేశాల పేరుతో డ్రామాటిక్గా మళ్లీ టర్న్ తీసుకుంది. పొలిటికల్ మైలేజ్ కోసం కాదు, అంతకు మించిన కాజు కోసం కొట్లాటకు దిగేశాయి ఏపీలో రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీలు. సబ్జెక్ట్ పేరు కాపుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం. వేదిక కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని వెంకటాయపాలెం. రాష్ట్ర స్థాయి వైసీపీ కాపు నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చొరవ తీసుకుని ఏర్పాటు చేస్తే బొత్స, అంబటి లాంటి సీనియర్లే కాదు అన్ని జిల్లాల వైసీపీ కాపు ఇన్ఛార్జీలు అటెండ్ అయ్యారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై లోతుగా చర్చించాలి అనేది ఎజెండా. కానీ అక్కడ చర్చలు, తీర్మానాల కంటే మాటలే తూటాలయ్యాయి. పేరుకి ఆత్మీయ సమావేశం, కానీ ఒక్కొక్కరు అగ్గిబరాటాలయ్యారు. కూటమి టార్గెట్ గా భీకరమైన సౌండ్ ఇచ్చారు వైసీపీ కాపు నేతలు. ఎవరు ఒరిజినల్ కాపు, ఎవరు చెల్లని కాపు తేల్చుకుందామా అనేదాకా వెళ్ళింది వ్యవహారం. మీరందరూ నాకు అండగా నిలవండి, ఓటేయండి, నేను కాపు ముఖ్యమంత్రిని చేసి చూపిస్తానని చెప్పాడు. ఇవాళేమో ఉడిగిన చేద్దామని చెప్తున్నాడు. నేను ఒకరోజు రెల్లిని అంటాడు, నేను ఒకరోజు అదంటాడు, ఒకరోజు కులం లేదంటాడు, ఒకసారి రంగా గారిని కాపాడుకోలేకపోయారు మీ కాపులందరూ అంటాడు. ఆయన నోటికి హద్దు లేదు, ఆయన నోటికి ఆనకట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి భాషకి నోటికి ఆనకట్టలేదు. ఏది కావాలంటే చంద్రబాబుకి ఏది అవసరం అయితే అది మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. మీరు కాపు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, మీది ఒక సపరేట్ తెగ. వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలు మీరు ఆల్రెడీ కన్వర్ట్ అయ్యారట. ముద్రగడ పద్మనాభం గారని ఇంత ముందు ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యాడు. మీది ఒక తెగ, సపరేట్ తెగ మీది. మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులానికి సంబంధం లేదు. మీకు సాయి కృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సిబిఐతో విచారణ చేయించాలని, కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపులపై పెట్టిన అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోవాలని, కాపు కార్పొరేషన్ కు వెంటనే నిధులు విడుదల చేయాలని ఇలా సాదాసీదా తీర్మానాలు చేయడమే కాదు, కాపులపై దాడుల్ని అరికట్టి భరోసా కల్పించడానికి 3 ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ఆత్మీయ సమావేశం. ఫినిషింగ్ టచ్ ఏంటంటే పాదయాత్ర చేసి కాపుల్ని ఒక్కతాటి మీదకు తేవాలన్న ప్లాన్ కూడా వర్కౌట్ చేస్తోంది. అంబటి రాంబాబు ఏమన్నాడు? కాపులంతా వెసలపొరులు, తిరుగుబోతులు, తాగుబోతులు అన్నాడు అంబటి రాంబాబు. ఇవాళ ఈ కులం కావాలి. వైసీపీ కాపు నేతల దూకుడిని తెగ్గొట్టడానికి సడన్ గా సీన్ లోకొచ్చేశాయి కూటమి పార్టీలు. సాయి కృష్ణ ఎపిసోడ్ లో చేసిన రాద్ధాంతానికి ఆశించినంత మైలేజ్ రాలేదని, అందుకే డ్యామేజ్ కంట్రోల్ కోసం కాపుల ఐక్యత పేరుతో రౌండ్ టేబుల్ డ్రామా ఆడిందని వైసీపీని సీరియస్ గా కార్నర్ చేస్తోంది కూటమి. మా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నీరుగార్చడానికే కాకినాడ మాతా మంతి పేరుతో పవన్ చేత కుట్రలు చేయించిందని కూటమిపై కస్సుబుస్సుమంటోంది వైసీపీ. మీకు ఒక ఆలోచన ఉంది, అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్ప మేమేమో ఇవాళ పెడుతున్నామని నిన్న గబగబా వచ్చి ఏదో ఒకటి అనడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. జగన్ కోసమే కాపు కాస్తామని, జగన్ ని మళ్లీ సీఎం ని చేసేదాకా నో రెస్ట్ అని శపథం చేశారు వైసీపీ కాపు నేతలు. ఫ్యూచర్ అంతా కూటమిదే అని జోస్యం చెబుతోంది జనసేన. మీరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా ద్వంద్వ ప్రమాణాలతోటి మీరు మాట్లాడినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమిని ఏ విధంగానూ కూడా మీరు అడ్డుకోలేరనేటువంటి మాట. ఇక రాబోయే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కాదు, 1 సీటు కూడా మిమ్మల్ని పరిమితం చేస్తారనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ మీ స్వార్థ రాజకీయాల్ని ఇప్పటికైనా ఆపమని చెప్పి నేను మనవి. పవన్ ను బూచిగా చూపించి కాపుల్ని మభ్యపెడుతున్నారని వైసీపీ విమర్శిస్తుంటే, కాపుల్లో క్రిమినల్స్ ని కూడా కాపాడాలా అంటూ లాజిక్ తీస్తున్నారు డీసీఎం పవన్ కళ్యాణ్. ఇలా పవర్ కాపు వర్సెస్ ప్రతిపక్ష కాపు అంటూ కాపుల్లోనే 2 పొలిటికల్ గ్రూపులు ఏర్పడ్డాయి. ఆత్మీయ సమావేశం మరుసటి రోజు కూడా కంటిన్యూ అయింది ఈ కాపు నేతల బాహాబాహి. ఒకవైపు కాపు రాయల్ ఛాలెంజర్స్, ఇంకోవైపు కాపు డేర్ డెవిల్స్. ఐపీఎల్ ని మించి షురు అయింది మాటలతో కొట్లాట. కాపు చిచ్చుబుడ్లు, కాపు మతాబులు, కాపు కాకరకాయలు, ఒకరిని మించి ఇంకొకరు చిటపటలతో చెలరేగిపోతోంది ఏపీ రాజకీయాల్లో కాపు కాంపౌండ్. కాపుల అస్తిత్వ సమస్య, కాపుల రిజర్వేషన్ల గొడవ ఇప్పటిది కాదు.
దీనికి చాలా చరిత్రే ఉంది. ఎన్నో పోరాటాలతో పాటు తుని రైలు దగ్ధం లాంటి నల్ల మరకలు కూడా కాపు కమ్యూనిటీపై చెరిపేసినా చెరిగిపోవు. కానీ కాపుల్లో ఐక్యతారాగం వినిపిస్తుంది కానీ కనిపించదని, కాపులకు రాజ్యాధికారం కావాలని నినాదాల్లో ఉంటుంది కానీ విధానాల్లో ఉండదని ఆ సామాజిక వర్గం నేతలే చెప్తారు. కట్ చేస్తే కాపుల ఐక్యతపై మళ్లీ కసరత్తు షురు అయింది. కానీ ఒక్కటిగా కాదు, ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోయింది కాపుల కాపురం. 1,15,00,000 మంది జనాభాతో రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నాం అన్నది కాపుల విశ్వాసం. కనీసం 75 అసెంబ్లీ సీట్లలో గెలుపోటముల్ని ప్రభావితం చేసే సత్తా ఉంది అన్నది ఒక అంచనా. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓటు ఎటు పడితే అటే రాజ్యాధికారం అన్న సెంటిమెంట్ కూడా ఉంది. ఈ సెంటిమెంట్ మీద ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళవి. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమన్నాడండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. దమ్ముంటే పులివెందుల వదిలిపెట్టి కాకినాడ రూరల్లో పోటీ చేయమన్న పంతం నానాజీ ఛాలెంజ్ తో నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది ఏపీలో కాపు కాక. వైసీపీ వర్సెస్ కూటమి అనే కంటే జనసేన వర్సెస్ జగన్ అన్నట్టు సాగుతోంది కాపుల తకరారు. కాపు కాంపౌండ్ లో రెడ్డి కాపులు అని ఒక కొత్త గ్రూప్ తయారైందన్న కమిట్ ని వైసీపీ సీరియస్ గా తీసుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్డి కాపులను పుట్టించాడు ఒకళ్ళని. ఏంటంటే ఆ రెడ్డి కాపులు ఏంటంటే రెడ్డి కాపులు అందరూ అది ఏంటంటే ట్రైన్ చెంచులు కూడా కులాన్ని పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. కమ్మ కులం ఇది అనేటువంటిది నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు. రెడ్డి కులం అని నువ్వు మాట్లాడుతున్నావు, రెడ్డి కాపులని. కమ్మ కాపులని నేను మాట్లాడటానికి నా మనసు కొంచెం నాకు కాపుడిగా నేను అలా మాట్లాడలేదు. కులాల దరిద్రాన్ని వదిలితేనే మనం బాగుపడతామన్న పవన్ కామెంట్లకు వైసీపీ నుంచి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు జనసేన లీడర్లు. జనసేన డిఫెన్స్ లో భాగంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా సీన్ లోకొచ్చేశారు. జగన్ పాలనలో కాపులకిచ్చిన ట్రీట్మెంట్ ని గుర్తు చేస్తున్నారాయన. 5% రిజర్వేషన్ మీరు ఎందుకు రద్దు చేశారు? మీరు ఆ రోజున మీ నాయకుడు రద్దు చేస్తే మీరు ఎవరు కూడా కనీసం అడిగేటువంటి ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? మరి ఎందుకు ఆ రోజున మీరు నిద్రపోయారు? ఎందుకు ఆ రోజున మీ ఆది నాయకుడిని మీరు డిమాండ్ చేయలేకపోయారు? ఉన్నటువంటి రిజర్వేషన్ తరతరాల పోరాటంతో మేము తెచ్చుకున్నాం, ఈ రిజర్వేషన్ సాధించామన్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు అనే సందర్భంగా అడుగుతున్నా. కులం పేరు చెప్పి రాజకీయాలు చేస్తే అది మూర్ఖత్వం కింద లెక్క. కానీ ఇవాళ రేపు ఓటు బ్యాంకు రాజకీయాలు కులాల చుట్టే తిరుగుతాయి. కాదు కూడదు అని ఎవరైనా నీతి సూక్తులు చెబితే మాత్రం ఇట్టే కమెడియన్స్ అయిపోతున్నారు. పనిలేని మంగళి పిలితల పెట్టినట్టుగా ఇదేంటి కులాలు కొట్లాటేంటి? రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవహారం చేయకుండా, నేను చేయాల్సిన పని చేయకుండా, దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగ పని చేయకుండా దాని చేయని ఫెయిల్ అయిపోయిన తర్వాత మీరు కులాలను అడ్డం పెట్టుకుని దీన్ని కాలం గడుపుతారా? పనికి వాళ్ళని రాజకీయాలు ఎందుకు చేస్తారు? పనికొచ్చే పనులు చాలా ఉన్నాయి. అయితే కులాల కొంచెం పోబాకండి, దాని జోలికి పోబాకండి, పోతే వాళ్ళు పెద్ద ఫూల్స్ లెక్క. నారాయణ గారికి కొన్ని కనపడవు. ఆయన ఒకసారి అన్ని రివిజన్ చేసుకుని టీవీలో వేసి క్లిప్పింగ్ అన్ని చూసుకుంటే ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి అదే నేను చెప్తున్నాను కదా, హీరో విలన్ దెబ్బలాడుకుంటే మధ్యలో కమెడియన్ వచ్చినట్టు వచ్చి ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఆయన సీనియర్, ఆయన గౌరవం ఆయన ఉంచుకోవాలి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలో ఉన్న పవన్ కే ఛాంపియన్ ఆఫ్ కాపూస్ అని పేరుంది. కాపుల ఓట్లను పోలరైజ్ చేయడంలో కొంత మేరకు సక్సెస్ అయ్యారు అన్న క్రెడిట్ కూడా ఉంది. కానీ బలమైన కాపు నేతలున్న వైసీపీ కూడా సీజన్ కో మారు దూకుడు పెంచుతోంది. పార్టీలో కాపు నేతల్ని ఒక్కసారిగా అటెన్షన్ లోకి తీసుకొచ్చి జగన్ కొత్త పాచికేదైనా వేశారా? జగన్ అంటే మీరేదో చాలా తేలిగ్గా మాట్లాడుతున్నట్టున్నారు. వాడు గుర్తుపెట్టుకోండి, జగను మిగతా నాయకులు లాంటి కాదు. నోరు జారితే ఆ పర్యవసనాలన్నీ చాలా తీవ్రంగానే తీసుకుంటాం మేము అందరం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో, నిద్రపోతున్నారో, నిద్ర లేచారో గుర్తుపెట్టుకోండి. మీ ఎమ్మెల్యే దారుణంగా మాజీ ముఖ్యమంత్రిని తిడితే ఎందుకు కూర్చున్నావు నువ్వు అంటారా? వార్నింగ్ అని ఇచ్చావా? ఇచ్చే దమ్ముందా? నీతులు మైకి ముందు మాత్రమే చెబుతావా అని అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సమాజానికి పవన్ కళ్యాణ్ గారు ఒక చీడ పురుగులాగా పట్టుకుని వ్యవహరిస్తున్నాడు అనేది నా అభిప్రాయం. ఇవాళ నాకు అభిప్రాయానికి వచ్చాను నేను. అంతకుముందు ఏదో అమాయకుడు తెలియదు అనుకున్నా. ఒక చీడ పురుగు సమాజానికి పవన్ కళ్యాణ్ గారు. ఒకవైపున వాళ్ళ చేత తిట్టిస్తూ గుండాలని మా మీద మాట్లాడతావా?
వంగవీటిని కాపాడుకోలేకపోయిన కాపులు అంటూ సొంత సామాజిక వర్గంపై పవన్ చేసిన సీరియస్ కమెంట్స్ కాపుల్లో కలకలం రేపాయి. కాపుల్లో క్రిమినల్స్ ని కూడా కాపాడాలా అంటూ నిన్న మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రచ్చలేపుతోంది. ఇప్పుడు దాని ఫలితమేనా ఇప్పుడు అపోజిషన్ లో కాపుల యూనిటీ మళ్లీ తెరపైకి రావడం? ఏదో రకంగా అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిని వీక్ చేయాలనేటువంటి ఆలోచనతో వారు చేసే ప్రయత్నం. వారు ఎన్ని సమావేశాలు పెట్టినా మొత్తం ప్రజలందరూ కాపులతో సహా అన్ని కులాల వారు కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు. మేమంతా ఒకటే కులం, కాపు కులం అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ జెండాలు ఎజెండాలే వేరు. తమ కులస్తులకు జరిగే అన్యాయాల మీద మాట్లాడడం సంగతేమో కానీ తమ పార్టీల భవిష్యత్తు కోసం అంతా తెగ ఆయాసపడిపోతూ ఉంటారు. ఏదైతేనే కాకినాడలో భీమ్లా నాయక్ కమెంట్లతో రాజుకున్న చిచ్చు రామచంద్రాపురంలో వైసీపీ కాపుల కౌంటర్లతో చల్లారేలా కనిపించట్లేదు. ర్యాపిడ్ రౌండ్లా కొనసాగుతోంది కాపుల ఫైటింగ్ ఎపిసోడ్. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.